గాయ్స్ ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి నేను మచిలీపట్నం వెళ్తున్నా. మచిలీపట్నంలో విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, మచిలీపట్నం బీచ్, అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, 7 ప్లేసెస్ దాకా. అవి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చలో ఇప్పుడైతే మనం మచిలీపట్నం బీచ్లో ఉన్నాం. ఇది మనకి మచిలీపట్నం బీచ్ మొత్తం మీకు ఎట్లా ఉంది ఏంటన్నది అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మచిలీపట్నం స్ట్రైటా? రండి. ఇంట్లో మరి ఎక్కువ కరెంట్ పోయింది, ఇదైంది ఏడు కిలోమీటర్లు. మచిలీపట్నం బీచ్కి వెళ్ళాలి. బీచ్ అంటే మీకు 23 కిలోమీటర్లు వస్తుంది. లైట్ హౌస్ కూడా అదే రూట్లో వస్తుందా? లైట్ హౌస్ అదే రోడ్ కదా, బీచ్ దగ్గరే. లైట్ హౌస్ బీచ్ దగ్గరేనా? 1/2 కిలోమీటర్ వద్దొద్దు, ఎక్కే సరిపోతుందా? సరిపోద్దా నీకు? కెమెరా ఉంది దాంట్లో, పడబాకు. కెమెరా ఉంది, కెమెరా ఉంది, దాని మీద కూర్చోబాకు. చిన్నగానే వెళ్దాం. వెళ్తున్నా. నేనా? చీరాల. చెప్తారా? హంసల దీవి అయిపోయింది. హంసల దీవి బీచ్ ఉంది కదా, అది అయిపోయింది. ఇప్పుడు మచిలీపట్నం బీచ్ చూద్దామని వెళ్తున్నా. చూద్దాం. అది నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో వస్తాయి ఇవన్నీ. అన్నా మన దాని చెప్పు. వాన పడిందా? ఇంది ఎట్లా తడిచినాయి? మచిలీపట్నం వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. బీచ్కి వెళ్ళాలి. బీచ్కి అక్కడ ఫేమస్ 4-5 ప్లేసెస్ ఉన్నాయంట. సాయిబాబా గుడి ఒకటి ఉందంటగా, పెద్దదంటగా. బందరా? అది అక్కడ నుండి అక్కడికి ఎంత? అక్కడ నుండి అక్కడికి ఎంత దూరం ఉంటుంది? అక్కడ ఇంకేమున్నాయి? బంద నుంచి సెంటర్ కానీ సైడ్కి వెళ్ళిపోవాలి. బస్ స్టాండ్ రోడ్కి వెళ్ళాక మరి మీరు బీచ్కి వెళ్తా అక్కడ అదే రోడ్డు. అటు నుంచి సాయిబాబా గుడి కాడి నుంచి ఎదరికి 2 కిలోమీటర్లు వెళ్ళి గుడి చదివేస్తారు కదా, అప్పుడు బీచ్కి వెళ్ళిపోతారు. 2 నీకు కలిసి చేయగలరు. బీచ్కి వెళ్ళే దారిలో సాయిబాబా గుడి కూడా ఉంటుంది. బీచ్కి వెళ్ళే దారిలో లైట్ హౌస్ కూడా అక్కడే ఉంటుందిగా. ఆ లైట్ హౌస్ ఉంటుంది చూసావా? లైట్ అది అక్కడే కదా. అవన్నీ అదే లైన్లో ఉంటాయి. అదే లైన్లో చేయలా. మచిలీపట్నంలో ఏడని తినాలా, అక్కడే ఎక్కడైనా తినాలా. బందర్ చూసి వెళ్ళిపోతా. నేను చీరాల వెళ్తా. అటు వెళ్ళిపోతా. హైవే ఉంటుంది. లేదు లేదు, హైవే మీద నుండి వెళ్ళిపోతా. విజయవాడ అన్నా చీరాలని వెళ్ళిపోతా. విజయవాడ వెళ్ళిపోతా. లేకపోతే ఉంటే లేట్ అయితే అక్కడే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. విజయవాడ ఎంత ఖచ్చితంగా బంద నుంచి ఈ బండి అయితే మామూలు బండి అయితే 2 గంటల పాటు అయితే 2:30కి వెళ్ళిపోతాం. బైపాస్ వెళ్ళిపోతా.
చేద్దాం. ఇదంతా కనబడదు, అక్కడ మెయిన్ స్పాట్ చూపిస్తాం. ఏదైనా మధ్యలో ఇప్పుడు మీరు మాట్లాడారు కదా అక్కడ ఇట్లా అని అడ్రస్ చెప్పారు కదా, అదొకటి పెడతా. అది వచ్చిద్ది. అదేంటంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవరన్నా కొత్తగా వస్తున్నారనుకో వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ఉంటుంది రూట్ ఏంటి అన్నది వాళ్ళకి తెలిసి వస్తుంది. అది ఇండియా మొత్తం తిరుగుతాం, భారతదేశం మొత్తం. కంపెనీ ఏం కాదు, ఇట్లా తిరుగుతూ ఉంటాం, మంచి ప్లేసెస్ని చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆదివారం అట్లా సెలవులు వస్తాయి కదా, చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటని తెలియదు, ఆడ కంపెనీకి వెళ్తాం మేము వాళ్ళు ఇట్లా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారు యూట్యూబ్లో. అట్లా ఫాలో అయిన వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్లేస్ ఉంది మన దగ్గరలో, ఈ ప్లేస్ని చూడొచ్చు, మీరు అందంగా ఉంటుంది ఇట్లా అని చెప్పి చూపించచ్చు. హంసలదేవి గుడియా? గుడి ఆ లోపలకా? హంసలదేవి వెళ్ళాను కానీ అక్కడ గుడి ఉందని ఎవరు చెప్పలేదు అక్కడ నాకు. హంసలదేవి అంటే గుడి ఫేమస్? అవునా? అది మునిగిపోయిందంట కదా, అప్పుడెప్పుడో మునిగిందంటగా. 77లోనా? 77లో వచ్చిన తుఫాన్, పెద్ద తుఫాన్. ఊళ్ళు కూడా మునిగి అది ఒకటే పెద్ద తుఫాన్. ఆ తర్వాత లేదు ఇంకా. అది శ్రీకృష్ణుడి గుడి, గోపాల స్వామి టెంపుల్ బాగుంటుంది. అవునా? దేవతలు కట్టారు అన్ని బాగుందిగా, శిఖరాలకి పెద్ద కొండరాళ్ళు రాళ్ళతో పేర్చి కట్టారు. ఆ సంవత్సరం వారం ఉంటే కట్టారు 4 గుళ్ళు. సంవత్సరాలు అక్కడ త్రివేణి సంఘం చూసావా? చూడలేదా? లోపల కలిసేదే కదా నువ్వు చెప్పేది. అక్కడ గంగమ్మ స్టాచ్యూ ఉంది, గంగమ్మది గుడి ఉంది. గుడి కాదులే, బొమ్మలాగా ఉంది గంగమ్మ తల్లిది. అక్కడే కదా నువ్వు చెప్పేది, అక్కడికి వెళ్ళి కలుస్తుంది. అది తీసాను, అక్కడికి పోలీసులు వెళ్ళనీయట్లేదంట 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అడిగా, నేను ఇట్లా చాలా దూరం నుంచి వచ్చాను యూట్యూబర్ నేను చెబితే, సరే వెళ్ళండి, లోపలికి వెళ్ళొద్దు, దాంట్లో దిగొద్దు, వెళ్ళి చూసి వచ్చేయండి అన్నారు. అంతవరకు వెళ్ళి తీసుకొచ్చా. అది ఎట్లాగైనా డేంజర్ రూటు, అది అటు వెళ్ళనీయకపోవడమే బెటర్. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అక్కడేమో ఈ ఆంజనేయ స్వామి వీళ్ళ ఈ బొమ్మలు ఉన్నాయి, గంగమ్మ తల్లి స్టాచ్యూ ఒకటి ఉంది. ఆడ అడిగాను నేను, ఈ బందర్ మొత్తం మీద సాయిబాబా గుడి ఒకటి, బైపాస్ నుంచి వచ్చారు మీరు? అటుండే వచ్చా, బైపాస్ కొత్తది వేస్తున్నారు మచిలీపట్నంకి. అయితే మీరు తలపిల్లి ఊళ్ళోకి వెళ్ళి ఉండరు, తలపిల్లికి వెళ్ళడానికి వచ్చేసి ఉంటారు. ఈడ రొయ్యలు తెగ పెంచుతున్నారే, రొయ్యల చెరువులు ఎక్కువగా ఉన్నాయి. ఈ భూమి పండదు అంటే సముద్రం దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ మనం. బందర్ అంటేనే మాకు సముద్రం దగ్గర ఎంత ఒక అరగంట. మీరు వెళ్ళేదైతే బీచ్ దూరంగా ఇది దగ్గర. ఇంకా సముద్రం వచ్చింది బాయ్, ఇప్పుడు దాడి వచ్చాను చూడండి, నీళ్ళు వస్తాయి ఇక్కడికి. దాడి వచ్చిన దానికి ఆటు కూడా వచ్చినప్పుడు వస్తాయి. ఉప్పు నీరు వల్ల ఇక్కడ పంటలు పండవు. ఇక్కడ పంటలు పండు, ఓన్లీ చేపల చెరువు కానీ చెరువు కానీ అవి పడితే ఇక్కడ దీనిలో కట్టి మొత్తం. మేము చిన్నపల్లి ఎక్కాను చూడండి, అక్కడ నుంచి అటు పైకి మీరు వచ్చిందంటే అంత భూమి పండింది. అక్కడ వరి వేసారు, వరి కానీ మినుము కానీ ఏదైనా అట్టే ఇటు ఏం పండదు. ఇటు మొత్తం ఇక మొత్తం చేపల చెరువులో వేసుకోవడమే. అక్కడ కూడా హంసలదేవి బీచ్ దగ్గర కూడా ఇట్లానే వేసారు. అక్కడ అంతే, అది సముద్రం దగ్గరగా. సముద్రం దగ్గరలో 1 కిలోమీటర్ డిస్టెన్స్ చూసుకున్నా ఆ లొకాలిటీ మొత్తం అదే. 20 కిలోమీటర్ల దాకా మొత్తం చేపలే అక్కడ కదా.
అక్కడ ఆదాయం ఎట్లా ఉంటుందంటే చేపలకి ఆదాయం ఎక్కువ కనపడుతుంది. అక్కడ బతికితే చేప కానీ రొయ్యి కానీ అక్కడ అవి బతుకుతాయి ఆ వాతావరణాన్ని. అందుకని అక్కడ ఎక్కువగా చూస్తారు. అదే నేల అదే నీళ్ళు కదా, అక్కడే మళ్ళీ తవ్వుకుని ఆ నీళ్ళని లోనే వదిలేసుకుంటారు. ఏమైతే తొందరగా సెట్ అయిపోతుంది పిల్ల. అదే మనం మంచి బలం సరిచేయాలి ఇక్కడ పెట్టే చచ్చిపోతుంది ఇక్కడ ఈ నేలను బతకదు. అందుకని అక్కడ మొత్తం ఇక చేపలు రొయ్యలే పెంచుతారు. ఏ నేలగా చూడన్నా ఈ గొర్రె ఉంటే మన తీసుకు అక్కడ పుట్టితే ఇది బతకదు. అది పెట్టి అవదు. ఇదేంటి ఏం ఊరు ఇది? ఇదేం ఊరు? బందరండ్ర. శివగాంగుడి అక్కడ బందర్ అంటే మచిలీపట్నం అనేనా? బందర్ అన్న మచిలీపట్నం. బందర్ ఎందుకు వచ్చింది పేరు? బాగా కోతులు బాగుండేయండి. కోతులు బాగుండడం వల్ల బందర్ అని వచ్చింది. అంటే చేప కదా, చేప ఒకటి వల్ల చిక్కుకొచ్చి ఇక్కడ పట్టేసిందట. అది నరికితే బందర్ మొత్తం సరిపోయిందట. ముళ్ళుతో దర్వాజా చేశారంట. చేప ముళ్ళుతో దర్వాజా చేశారు. అది బందరకోట. ఏది? బందరకోట ఉందంటారు తర్వాత. అది ఆడుంది. ఇదే సైడ్ వెళ్ళిపోవాలి. అది పోయితే బాగా చూసేస్తే దూసిద్ది. మన రోడ్లు పనికిరాదు, హైవేలో అయితే దుయ్యాలి. ఈడ దుయ్యకూడదు. సప్పమని వచ్చారని ఎవరో ఒకళ్ళు ఏం చేస్తాం? ఈడ చిన్నగా వెళ్ళాలా. బైక్ చూసి కొంచెం భయపడ్డా. బాగుంది నిదానంగా. మాకు చిన్న చిన్న అటు వచ్చేస్తాయి. మేము చాలా లాంగ్ వెళ్తాం కాబట్టి హడావుడి చేయం బండిని, నిదానంగా. అది హైవే అనుకో 100 పట్టుకుంటాం, వెళ్ళిపోద్ది. ఈడేందంటే అంత స్పీడ్ వెళ్ళకూడదు, మనం బ్యాలెన్స్గా వెళ్ళాలి. ఈడేందంటే బ్రేక్ వేసినా ఆగడానికి ఏముండదు, వాడు వచ్చేస్తాడు ముందుకి. ఇది బస్ స్టాండా? బస్ స్టాండ్ ఎక్కడ? ఇక్కడ బస్ స్టాండ్. ఇంకా లోపలికి వెళ్ళాలా? రేపల్లె చీరాల. కనెక్షన్ లేవు. బ్రిడ్జి పడక ముందు ఓన్లీ పడవలు తిరిగాయి. బ్రిడ్జి పడినాక ఆదరికి జరిగి బాగా ఉంది రవాణా. రేపల్ అంటే లోడ పొద్దుతే పడవేసేవాళ్ళు కాదు, అటోళ్ళు ఆధారి ఇటోళ్ళు ఇదండి. అవును, ఇబ్బంది ఉండేది. ఆ బ్రిడ్జి పడిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎక్కువైంది. ఆ బ్రిడ్జి పడడం వల్లే మనకి కొత్త లైన్ కూడా వేసింది మచిలీపట్నంకి. హైవే లాగేసింది ఒంగోలు నుండి. అదే ఒంగోలు నుంచి ఇక్కడ దాకా మనకి బాపట్ల చీరాల దాకా అయింది వర్క్. ఈడ ఇంకా వర్క్ అవుతుంది కర్లపాలెం అక్కడ. ఈడ లోపలికి వెళ్ళాలని చూపిస్తుంది లెఫ్ట్కి. సరే, ఎక్కడికి వెళ్తారు? నేను బీచ్కి వెళ్తా. బీచ్కి వెళ్తే చాలా అవసరంలా ఇటైనా వెళ్ళిపోవచ్చు. అటు వెళ్ళొచ్చా? వెళ్తారా? అటే వెళ్దాం, బీచ్కి వెళ్దాం. అదే బీచ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా వచ్చేసాం మనం. ఇక్కడ దాకే పెట్టింది నేను. ఇక్కడ నుంచి ఇక బీచ్కి వెళ్ళాలి, అది చూసుకొని. సరేలేండి. అక్కడ ఇది ఉంటుంది మీకు, అక్కడ సెంటర్కి వెళ్ళి అటు వెళ్తారా? ఇప్పుడు అది కనపడుతుందా? ఎదురుగా వెళ్ళిపోయింది. ఎదురుగా వెళ్ళిపోయి ఎదరికి వెళ్ళిపోయినాక సాయిబాబు గుడి ఉంటుంది కదా, అక్కడ నుంచి మళ్ళీ అటు తిరిగేసి అక్కడ కనపడి సాయిబాబు గుడి తింటే పట్టితే చెప్పిందిగా జాగ్రత్త. సరే గాయ్స్, ఇప్పుడైతే మనం మచిలీపట్నం రోడ్, ఇది మచిలీపట్నం మనకి. నా బీచ్ ఎటు వెళ్ళాలి? ఇటు. థ్యాంక్ యూ.
రోడ్ ఎండ్, అక్కడ నుంచి రైట్ వెళ్తే సర్కిల్ వచ్చింది, అక్కడ నుంచి లెఫ్ట్, ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు. థ్యాంక్ యూ. ఓకే బాయ్ బాయ్. మచిలీపట్నం రైల్వే స్టేషన్ అంట ఇది రోడ్డు. ఇట్లా జర్నీ చేస్తూ ఉంటే మనకేంటంటే కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటారు, న్యూ ఇన్ఫర్మేషన్ అన్నది మనతో షేర్ అవుతూ ఉంటుంది. మనకి ఆ మచిలీపట్నం అనే పేరు ఎట్లా వచ్చింది, ఆ తర్వాత బందర్ అని అంటున్నారు మచిలీపట్నాన్ని, ఎందుకు అంటున్నారని చెప్పి అడిగితే ఆ పర్సన్ మనకు క్లియర్గా ఇట్లా జరిగింది, దీనివల్ల మనకి ఇట్లా వచ్చింది పేరు అని చెప్పి క్లియర్గా చెప్పారు. అదేంటి, చేప పెద్దది వచ్చిందంట, మొత్తం మచిలీపట్నం మొత్తం షేర్ చేసినా సరే ఆ పార్ట్స్ని, ఇంకా దాని యొక్క బోన్ ఉంటుంది చూసారా, ఏదైతే బోన్ ఉంటుందో చేప యొక్క ఎముక అంటారే, దాంతో అసలు డైరెక్ట్గా ఇదే కట్టేశారంట, ఏమంటారు డోర్ తలుపులే చేశారంట దాని యొక్క బోన్తో. ఎంతలా ఉందో చూడండి, ఆ చేప ఎంత పెద్దది ఉందో చూడండి. దానివల్ల మచిలీపట్నం అనే పేరు వచ్చింది. దాని తర్వాత బందర్ అంటే ఇక్కడ కోతులు ఎక్కువగా ఉండడం వల్ల మనకి మచిలీపట్నంకి బందర్ అనే పేరు వచ్చిందంట. లైట్ హౌస్ పైన రాడార్ కూడా ఉంది, పిల్లలు నవ్వుతున్నారు. ఇదే మనకి మచిలీపట్నం బీచ్, లైట్ హౌస్ మొత్తం చూద్దాం. రోడ్ అయితే సూపర్ ఉంది, మచిలీపట్నం బీచ్కి రండి. ఆ హంసల్ది బీచ్ రోడ్డు బాగుండలేదు, బీచ్ బాగానే ఉంది, అక్కడ కూడా సెక్యూరిటీ ఉంది. అక్కడ ఏంటంటే మనకి కృష్ణానది వెళ్ళి బీచ్లో కలుస్తుంది చూసారా, ఆ పార్ట్ చూడాలని చాలామంది చూడాలనుకుంటూ ఉంటారు. దానికోసమే ఆ వీడియో 360 డిగ్రీస్ అక్కడ రియల్గా ఎట్లా ఉంది ఏంటన్నది చూపిద్దామని చెప్పి షేర్ చేశాను. అది ఆ వీడియో కూడా చూడండి, జస్ట్ స్క్రీన్ మీద స్లైడ్ చేస్తూ ఉంటే చాలు కనపడుతుంది. ఇది లైట్ హౌస్, అది మరి బీచ్ ఏది, ఈ స్ట్రైట్ వెళ్ళిపోవడమే నేను. అది లైట్ హౌస్ అయితే, బీచ్కి లైట్ హౌస్కి చాలా దూరం ఉంది. ఇదేనా దారి బీచ్కి, ఇదేనా బీచ్ బాపట్ల? ఏందంటారు, ఇదేనా బీచ్? ఫైనల్గా అయితే మచిలీపట్నం బీచ్కి అయితే రీచ్ అయ్యాం. ఇది మనకి మొత్తం స్టాల్స్ అవి బీచ్లో. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళడం బెటర్. ఇప్పుడైతే మనం మచిలీపట్నం బీచ్లో ఉన్నాం. ఇది మనకి మచిలీపట్నం బీచ్ మొత్తం మీకు ఎట్లా ఉంది ఏంటన్నది అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా క్లోజప్కి వెళ్దాం గైస్. ఇది మనకి మచిలీపట్నం బీచ్ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది ఏంటన్నది. వెళ్తానా బీచ్ దగ్గరికి, అది మన బైక్ అయితే అక్కడ ఎక్కడో పార్కింగ్ పెట్టా, కనిపిస్తుంది కదా అక్కడ ఉంది పార్కింగ్. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది ఏంటన్నది బీచ్ అయితే. ఇది మనకి బీచ్. చాలామంది ఉన్నారు, ఈరోజు గురువారం నేను వచ్చినది. ఇక్కడ గుర్రం ఉంది, బోటింగ్కి తీసుకెళ్తున్నారా? బోటింగ్ ఏమో
తీసుకెళ్తున్నారా లేదు చూద్దాం. ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి బోట్స్ అయితే. ఇది మొత్తం మనకి మచిలీపట్నం బీచ్. చూసారు కదా, ఇది మనకి మచిలీపట్నం బీచ్ అయితే. ప్రజెంట్ మచిలీపట్నం బీచ్లో ఉన్నాం. మొత్తం ఆల్ వ్యూ అన్నది ఎట్లా ఉందన్నది చూడొచ్చు ఇక్కడ మీరు. ఇది బోట్స్ అవి ఉన్నాయి, మొత్తం మచిలీపట్నం బీచ్. ఈరోజు క్రౌడ్ బాగానే ఉంది మచిలీపట్నం బీచ్లో అయితే. హంసల దీవులు అంత లేదు. ఇది మొత్తం మచిలీపట్నం బీచ్ 360 డిగ్రీస్. ఇది ఇంకా వస్తూనే ఉన్నారు. అక్కడ స్టాల్స్ అవి ఉన్నాయి. మనకి ఏదన్నా తీసుకోవాలన్నా సరే, ఫుడ్ లాంటిది ఏమన్నా కావాలన్నా అక్కడ ఉంది. అది మనకు స్ట్రైట్ కనపడుతుంది లైట్ హౌస్ అది కూడా చూసేసాం. మచిలీపట్నం బీచ్ అయితే ఇంతటితో క్లోజ్, మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి అక్కడ దగ్గరలో ఏమైనా స్టాల్స్లో ఏమన్నా ఫుడ్ ఉంది ఏమైనా చూద్దాం తినడానికి. అది ఏమన్నా ఉంటే తిందాం, లేకపోతే వెళ్ళేదారులు ఏదైనా తినేసి మధ్యాహ్నం లంచ్ ఇక వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ లైట్ హౌస్ అన్నది చూశారు. దగ్గర నుంచి కూడా ఒక షాట్ పెడతాను చూడండి. బీచ్ మొత్తం వ్యూ అన్నది ఎట్లా ఉందన్నది ఒకసారి చూడండి. క్రౌడ్ అయితే బాగానే ఉంది. గురువారం రోజు నేనైతే రికార్డ్ చేస్తుంది. యాక్చువల్గా సాటర్డే మరియు సండే రోజు మనకి ఇక్కడ క్రౌడ్ అంటే ఎక్కువగా ఉంటుందంట. ఇది మొత్తం ఇవి వచ్చేసి స్టాల్స్ మనకి ఎంట్రన్స్లో. ఇక్కడ నుంచి మనం ఏదన్నా ఫుడ్ ఏమన్నా తినాలన్నా ఏమన్నా కావాలన్నా సరే అక్కడ నుంచి అవైలబుల్ ఉంది. ఇది మనకి మొత్తం మచిలీపట్నం బీచ్ అయితే టోటల్ 360 డిగ్రీస్ వ్యూ. ఓకే, ఇది మచిలీపట్నం బీచ్లోని శివుడి విగ్రహం. అది పల్పి ఆరెంజ్ ఒకటి కూడా. ఈ మొత్తం స్టాల్స్ మనకి మచిలీపట్నం బీచ్ దగ్గర ఉన్నటువంటి మొత్తం. ఇది మనకి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వస్తాం. ఏంటి బజ్జీ మసాలా చేయండి. తెలుస్తున్నారు చూసారా, ఇది ఉంది ఇక్కడ మనకి. ఆ తర్వాత ఇవి మొత్తం స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్. అది ఎంట్రన్స్, వెనకది లైట్ హౌస్. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ కొంచెం ఫుడ్ ఆర్డర్ చేశాను. గైస్, ఇది మనకి మచిలీపట్నం బీచ్ నుంచి బయటకు వెళ్తున్నా. బ్యాక్ టు మచిలీపట్నంలో వచ్చేసేసి చూడడానికి ఇంకా మనకి సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంది, ఆ లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి సాయిబాబా టెంపుల్ అంట, పెద్దది. అదొక స్పాట్. దాంతోపాటు బ్రిటిష్ టైం నాటి ఒక చర్చ్ ఉందంట. ఇవేంటంటే సైడ్ వ్యూ. అది ఎక్కడి నుంచి చూడడానికి ఎట్లా ఉంది ఏంటి అన్నది, అక్కడికి ఎట్లా వెళ్తారన్నది ఈ వీడియోలో చూడొచ్చు మీరు. లెంత్ ఎక్కువైతే నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది వీడియో.